ఓకే అండి, ఇంతవరకు మనము గాలి అనేటువంటి దాని గురించి నేర్చుకుంటున్నాం. ఇందులో మనకి ఇంతకుముందు కొన్ని క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. ఆక్సిజన్ మనడానికి ఉపయోగపడుతుంది కదా అని రకరకాల క్వశ్చన్స్ వచ్చాయి. మరి ఇప్పుడు ఈ ఆక్సిజన్ గాలిలో ఉండేటువంటి గాలి ఒక మిశ్రమ పదార్థం. గాలిలో ఎన్ని రకాలైనటువంటి వాయువులు ఉంటాయి, ఆ వాయువులు ఎట్లా అనేటువంటిది విషయం కూడా నేర్చుకుంటున్నాం. కాబట్టి మొదట ఈ ఆక్సిజన్ అనేటువంటిది ఏ విధంగా తయారు చేస్తాం, తయారు చేసిన తర్వాత అది ఆక్సిజనేనా కాదా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మొదట ఈ ఆక్సిజన్ తయారు చేయడానికి కావాల్సినటువంటి వస్తువులు ఏంటో చూద్దాం. ఇక్కడ ఒకటి గాజ్ బీకర్ ఉంది. గాజ్ బీకర్లో ఇంతవరకు నీటిని తీసుకొని ఉంచుకోవాలి. అలాగే వాయువును పట్టడానికి అనగా ఆక్సిజన్ వాయువును పట్టడానికి ఒక వాయుజాడి, దానికి ఒక మూత, దీన్ని వాయుజాడి మూత అంటాం. అలాగే పొటాషియం పర్మాంగనేట్ రసాయనం మనకి ఒక పేపర్లో లేదా స్పాచులాతో కూడా వేసుకోవచ్చు. పొటాషియం పర్మాంగనేట్ దీన్ని ఒక పేపర్లో తీసుకోవాలి. పొటాషియం పర్మాంగనేట్ని వేడి చేయడానికి కావాల్సినటువంటి ఒక టెస్ట్ ట్యూబ్, అలాగే వస్తున్నటువంటి వాయువుని ఇక్కడ నుంచి ఈ వాయుజాడులకు పంపడానికి మనకి ఒక సెలైన్ ట్యూబ్, అంటే వాయువాహక నాళానికి బదులుగా మనం ఇది వాడుకోవచ్చు. వాయువాహక నాళాన్ని ఈ విధంగా రబ్బర్ బిరడాకి పర్ఫెక్ట్గా ఏమాత్రం గాలిపోకుండా బిగించుకొని ఉంచుకోవాలి, అంటే ఒంటి రంధ్రం రబ్బర్ బిరడ. టెస్ట్ ట్యూబ్ని వేడి చేయడానికి ఒక సారాయి దీపము, అలాగే నీటిని అంటే మన ఆక్సిజన్ పట్టాలంటే వాయుజాడిని నీటితో నింపాలి కాబట్టి ఒక మగ్ ద్వారా నీటిని తీసుకోవాలి. అలాగే పరీక్ష చేయడానికి కావాల్సినటువంటి ఒక అగరబత్తిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు మొదట మనం ఏం చేయాలంటే దీంట్లో కొంచెం రంగు నీటిని తీసుకోవాలి. రంగు నీటిని తీసుకొని, అంటే దీంట్లో పొటాషియం పర్మాంగనేట్ కొంచెం వేసాను కాబట్టి నీళ్ళు పోయగానే మనకు కలర్ కనిపిస్తుంది. ఈ విధంగా మనం రంగు నీటిని తీసుకోవడం ద్వారా పిల్లలకి మనం తయారు చేస్తున్నప్పుడు వాయువు ఎంచక్క దాంట్లోకి వస్తూ నీటి మట్టం అనేటువంటి తగ్గడాన్ని పిల్లలు చక్కగా పరిశీలించగలుగుతారు. ఈ విధంగా చేసిన తర్వాత ఈ పరీక్ష నాళికలోనికి ఇక్కడ ఉన్నటువంటి రసాయనాన్ని తీసుకోవాలి. ఇది పొటాషియం పర్మాంగనేట్. మనకు 5th క్లాస్లోనే ఆక్సిజన్ తయారు చేయడం అనేటువంటి ఉంది. ఆ రసాయనాల గురించి సమీకరణాలు అవి దీంట్లో అవసరం లేదు. ఈ పొటాషియం పర్మాంగనేటు వేసినటువంటి టెస్ట్ ట్యూబ్కి ఈ విధంగా రబ్బర్ బిరడాన్ని గట్టిగా అమర్చి ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న తర్వాత ఈ వాయు నాళం అనగా సెలైన్ ట్యూబ్ రెండవ కొనని ఈ విధంగా కింద ఉన్నటువంటి వాయుజాడి మూతకి మరియు వాయుజాడికి మధ్య నెమ్మదిగా జాగ్రత్తగా ఈ విధంగా ఉంచాలి. ఓకే, ఈ విధంగా ఉంచిన తర్వాత ఒక అగ్గిపెట్టె తీసుకుని అగ్గిపెట్టె సహాయంతో ఇక్కడ సారాయి దీపం తీసుకున్నాం. దీన్ని ఈ విధంగా వెలిగించాలి. సారాయి దీపము ఇప్పుడు మండడాన్ని మనం చూస్తున్నాం. ఈ మండుతూ ఉన్నటువంటి సారాయి దీపం పైన పరీక్ష నాళికలో ఉన్నటువంటి పొటాషియం పర్మాంగనేట్ని, అంటే టెస్ట్ ట్యూబ్ని పట్టుకోవడానికి హోల్డర్ ఉపయోగించి ఈ విధంగా టెస్ట్ ట్యూబ్ని మనం పట్టుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా వేడి చేస్తూ చూద్దాం ఏం జరుగుతుందో. అక్కడ వాయుజాడిలో ఏమైనా వాయు బుడగలు అనేటువంటివి వస్తున్నాయా చూద్దాం. నెమ్మదిగా చూడండి, అక్కడ నెమ్మదిగా బుడగలు రావటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఏమొస్తుంది పరిశీలించండి. అక్కడ దీంట్లో ఉన్నటువంటి రసాయనం వేడవుతుంది, అక్కడ బుడగలు రావడం చూస్తున్నాం. ఈ రసాయనం ఎక్కువగా వేడవుతున్న కొలది బుడగల యొక్క వేగాన్ని పెరగడం కూడా మనం చూడొచ్చు. చల్లగా ఏసీ రూమ్ కాబట్టి చల్లగా ఉంది, ఎక్కువ వేడిని ఇక్కడ ఇవ్వడం లేదు. కొంచెం సమయం తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది. వచ్చేస్తుంది. బుడగలు కొంచెం మెల్లమెల్లగా వేగాన్ని పుంజుకుంటున్నాయి. చూడండి,
దీంట్లో ఉండేటువంటి రసాయనం వేడవుతున్న కొలది అందులోకి వాయువును రావడాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. చూస్తున్నారా, వేగం పెరుగుతోంది. చూడండి, క్రమంగా వాయు బుడగలు ఊపందుకుంటున్నాయి. వాయు బుడగలు వస్తూ ఉన్న కొలది నీటి మట్టం, రంగుగా ఉన్నటువంటి నీటి మట్టం అనేటువంటిది తగ్గడాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ వేడి చేయడం ద్వారా ఇందులో పరీక్షణాళికలో ఉన్నటువంటి రసాయనం వియోగం చెంది ఆక్సిజన్ అనేటువంటి వాయువుని విడుదల చేస్తుందని మనం పిల్లలకి చెప్పాల్సి ఉంటుంది. అయినప్పుడు ఈ విడుదలైనటువంటిది నిజంగా ఆక్సిజన్ అయినా కాదా అనేటువంటిది కూడా పిల్లలకి డౌట్ వస్తూ ఉంటుంది. దాన్ని కూడా మనం ఏ విధంగానో చూద్దాం. రూమ్లో ఉన్నటువంటి చల్లదనం వల్ల ఈ అంటే మనం చేసేటువంటి కృత్యం వేగంగా చేయలేకపోతున్నాం. ఏమేమి చూస్తున్నారా, ఏం జరుగుతుంది? వాయు జాడీలో ఉన్నటువంటి నీటి మట్టము నెమ్మదిగా కిందికి రావడాన్ని మనం చూస్తున్నాం. వాయు బుడగలు వేగంగా వస్తున్నాయి కదా. బుడగలు వచ్చిన కొలది నీటి మట్టం కిందికి రావడాన్ని చూస్తున్నాం. వాయువు కొంచెం ఎక్కువ వచ్చినట్లయితే మనం పరీక్ష చేయడానికి ఈజీగా ఉంటుంది. మామూలుగా వాయువు వచ్చిందిలే అని మనం వదిలేస్తే అది నిజంగా ఆక్సిజన్ అయినా కాదా అనేటువంటి విషయం పిల్లల్లో ఉండిపోతుంది. మరి అలా చేయాలంటే మనం కొంచెం ఆలస్యం చేయక తప్పదు. కాబట్టి పూర్తిగా దాంట్లో వాయువు వచ్చేంతవరకు చేద్దాం. చేసిన తర్వాత ఇది ఆక్సిజనా కాదా అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఎందుకంటే ఇక్కడ మనకి వేగంగా జరగడానికి కారణం ఏంటంటే ఏసీ రూమ్ కాబట్టి ఉష్ణోగ్రత ఎక్కువగా ఇక్కడికి వచ్చినటువంటి చల్లబడిపోతుంది అన్నమాట. బయట అయితే ఇంతసేపు ఉండేది కాదు, తొందరగా అయిపోయేది. చూడండి, కొంచెం పెరిగింది, వేగంగా వచ్చేస్తున్నాయి కదా. ఇంకా నెమ్మదిగా తగ్గడాన్ని మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఆక్సిజన్ వాయువు వేగంగా రావడాన్ని చూస్తున్నాం. నీటి మట్టం మొత్తం తగ్గిపోవడాన్ని కూడా చూడడం జరుగుతుంది. అయితే మనం ప్రతిసారి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఇవన్నీ చెప్తూ ఉంటాం, కానీ అన్నీ గాలిలో కనిపించకుండానే ఉంటాయి. కాబట్టి ఏది ఆక్సిజన్, ఏది నైట్రోజన్ అసలు ఉంటుందా ఉండదా అనేటువంటి విషయాల లోపల పిల్లలకు చాలా డౌట్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా మనం ఒక వాయువు గురించి చెప్పినప్పుడు అవకాశం ఉంటే తయారు చేసి చూపించడంలో తప్పులేదు. తప్పకుండా మనకు ఎంత సమయం పట్టినప్పటికీ కూడా చేసి చూపించడంలో చాలా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి కృత్యాలని మనం పిల్లలకు చూపిస్తే వాళ్ళకు చాలా ఆ కాన్సెప్ట్ అనేటువంటిది, ఆక్సిజన్ అనేటువంటి విషయాన్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. మనం ఎన్నడూ కూడా వాళ్ళకి ఇప్పుడు చేపించిన దాన్ని ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఆక్సిజన్ ఏం చేస్తుందంటే మనడానికి త్వరపడుతుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఇలాంటి వాయువులను తయారు చేయడం అనేటువంటిది చేయాలి. దాదాపుగా వచ్చేసినట్టే. మరి ఈ వాయువు అనేటువంటిది ఆక్సిజనా కాదా అనేటువంటి విషయాన్ని ఇంకొక కృత్యం చేసి చూద్దాం. అంటే ఇంతకుముందు నీటి మట్టం ఈ బీకర్లో ఇంత లేదు, ఇప్పుడు పెరిగిందంటే ఆ వాయుజాడిలో ఉన్నటువంటి నీరంతా కూడా బీకర్లోకి ఆక్సిజన్ వాయువు వచ్చి నెట్టేస్తుంది. కాబట్టి ఈ నీటి మట్టం అనేటువంటిది మనం పెరగడం చూస్తున్నాం. దాదాపు ఒకవేళ మనకి ఏమైనా బబుల్స్ కనుక నీటిలోకి వచ్చినట్లయితే పూర్తిగా అది ఆక్సిజన్ వాయువుతో నిండిందనగా మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. చూద్దాం, రానియండి, ఎంతసేపు వస్తుందో చూసి చేసేద్దాం. ఓకే, చాలా దగ్గరకు వచ్చేసింది పూర్తిగా. ఈ విధంగా మనకి స్కూళ్ళల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. స్టాండ్స్ లేవని, డెలివరీ ట్యూబ్స్ లేవని, ఉంటే పగిలిపోయినాయి అని, ఇట్లాంటి రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ చేసేటువంటి పరికరం లోపల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అనేటువంటి మనం చేయడం జరిగింది.
అంటే దీంట్లో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మొదట నేను చేస్తున్నది ఏంటి, దీన్ని తీసేస్తున్నాను. ఎందుకు తీసానంటే ఇదేమైనా చల్లబడిందంటే, ఒక్క నిమిషం సార్, ఇది ఏమాత్రం చల్లబడ్డా కూడా నీరంతా కూడా దాంట్లోకి వచ్చేసి అది మిక్స్ అయిపోద్ది. కాబట్టి మళ్ళీ యూజ్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది, కడగడానికి కూడా. అయితే మనకి ఇక్కడ ఏర్పడినటువంటి వాయువు ఆక్సిజన్ అయినా కాదా అనేటువంటిది కన్ఫర్మింగ్ టెస్ట్ అనేటువంటిది చేద్దాం ఇప్పుడు. ఓకే, దిస్ ఈజ్ వాయువుతో, ఒక రకమైనటువంటి వాయువుతో నిండినటువంటిది. ఇది ఆక్సిజనా కాదా అనేటువంటి విషయాన్ని ఈ కృత్యం ద్వారా చేసి చూద్దాం. అందరు జాగ్రత్తగా పరిశీలించండి, అది క్షణాల్లో జరిగిపోయేటువంటి విషయం కాబట్టి జాగ్రత్తగా చూడండి అందరూ. ఇది ఒక అగరబత్తి, నిప్పు ఉంది దీంట్లో ప్రవేశపెడుతున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, రైట్, నిప్పును మాత్రమే ఇందులో ప్రవేశపెట్టాం. అది ఎంచక్క కాంతివంతంగా మండింది. మళ్ళీ చూద్దాం. రైట్, మళ్ళీ ఏమైనా పరీక్ష చేసి చూద్దాం, మళ్ళీ ఒకవేళ అవకాశం ఉంటే. రైట్, అంటే దీంట్లో వచ్చినటువంటిది ఆక్సిజన్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. అంటే ఇలాంటి కృత్యాలు చూపించడం ద్వారా పిల్లలకి మనం ఇక ఎప్పుడు కూడా వాళ్ళకి మళ్ళీ ఇది ఆక్సిజన్ అని చెప్పాల్సినటువంటి అవకాశం ఉండదు. మనకి దాదాపుగా ఈ పర్మాంగనేట్ అంటే మామూలుగా మార్కెట్లో లభిస్తుంది కాబట్టి తీసుకొచ్చి ఈ విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఆక్సిజన్ చేయొచ్చు. అంటే గాలిలో ఆక్సిజన్ ఉంటుందని, అది మండడానికి తోడ్పడుతుంది అనేటువంటి విషయం ఇక్కడ మాత్రమే చెప్పగలుగుతాం. ఇంతకుముందు మిత్రులు ఒకరు ఫోన్ చేసి చెప్పారు, ఆక్సిజన్ అయిపోయింది కాబట్టి అది నీరు దాంట్లోకి వచ్చి చేరింది అనేటువంటిది. మరి ఆక్సిజన్ మండడానికి తోడ్పడింది అనేటువంటి విషయం వాళ్ళకి ఎట్లా తెలియాలి? ఈ కృత్యం ద్వారా మాత్రమే చెప్పగలుగుతాం. కాబట్టి కొన్ని విషయాలు మనం అంటే తర్వాత చేసేటువంటి కృత్యాల ద్వారా కూడా నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్యామ్. శ్యామ్ ఇప్పుడు అంత ప్రత్యామ్నాయ పరికరాలు ఉపయోగించి ఆక్సిజన్ చాలా చక్కగా తయారు చేసి ధర్మాలు కూడా మనకు తెలియపరిచారు. మీరు అనుకోవచ్చు, సార్ గ్లాస్ టబ్ ఉంది మా దగ్గర లేదు కదా అని. మగ్గు ఉపయోగించినా పర్వాలేదు, వాయుజాడి బదులు మామూలు సీసా తీసుకొని ఆ సీసా నీటితో నింపి దాంట్లో